కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్ ను డిఎస్టీఓ బి శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ బి శ్యామ్ కుమార్ ప్రారంభించారు. అండర్ 14, అండర్ 17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, చెస్, కరాటే, రగ్బీ సెలక్షన్స్ కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి 3,500 మంది పాల్గొన్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఏవి శ్రీనివాస్, కాకినాడ జిల్లా పీఈటీస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజ్, కార్యదర్శి కె నూకరాజు, ఎస్జీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీలు సునీల్, పరశురాం, ఏవిడి ప్రసాద్, జి శ్రీనివాస్, తంబి, ఇమాన్యుయల్ రాజ్, సురేష్ రాజు, మూర్తి, నాని, సతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సుమారు మేమైతే 3,000 మంది విద్యార్థులు వస్తారని 3 జిల్లాలు కలిపి అరెస్ట్వేల్ జిల్లా వ్యాప్తంగా 3,000 మంది విద్యార్థులు పాల్గొంటారు క్రీడాకారులని అనుకుంటే సుమారు 4,500 పైబడి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి గ్రౌండ్స్ అన్ని అలాట్ చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ఇప్పుడే మళ్ళీ ఇంకో 1,500 మందికి ఇప్పటికే 3,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో 1,500 మందికి లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుమారు 4,500 మంది విద్యార్థులు, సుమారు 500 మంది పీఈటీలు కూడా ఇక్కడ మేము లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లోట్లు లేకుండా వాటర్ సప్లై కూడా సుమారు 50 నుంచి 100 టిన్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ విద్యార్థులకి ఇది ఒక మెగా ఈవెంట్. ఇంత పెద్ద సెలక్షన్స్ స్టేట్లో ఏ జిల్లాలోనూ జరగవు. ఇది కాకినాడ జిల్లాలోనే జరుగుతుందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పీడీలకి ఏ ఇబ్బంది లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి మరి డిఎస్డిఓ గారు వారి యొక్క సహకారం, మా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కూడా వారు సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.